ఇప్పుడు మనం డిస్కస్ చేయబడే మరొక టాపిక్ ఏంటంటే డిఫరెన్సెస్ బిట్వీన్ ఎంట్రప్రీనియర్ అండ్ మేనేజర్. ఎంట్రీప్రీనియర్కి వృత్తి నిర్వాహకుడికి మధ్య గల తేడాలు ఏంటి, అసలు ఎంట్రీప్రీనియర్ అంటే ఎవరు, నిర్వాహకుడు అంటే ఎవరు, మేనేజర్ అంటే ఎవరు? మనకి ఎంట్రీప్రీనియర్ అంటే తెలుసు, తర్వాత నిర్వాహకుడు అంటే ఎవరనేది మనకు తెలియాలి. ఎంట్రీప్రీనియర్ అని అంటే ఏదైనా ఒక నూతన పనిని లేదా వస్తువులను తయారు చేసే వాళ్ళని, నూతన సంస్థలను చేసే వాళ్ళని ఎంట్రీప్రీనియర్స్ అని చెప్తాం. ఎంట్రీప్రీనియర్ వ్యవస్థాపకులు, కొత్తగా ఒక వ్యవస్థని స్థాపించే వాళ్ళని వ్యవస్థాపకుడు అని చెప్తాం. మరి నిర్వాహకుడు అని అంటే స్థాపించినటువంటి ఒక సంస్థలో ఒక ఉన్నత స్థాయిలో పనిచేసే ఉద్యోగిని మనం ఏమని చెప్పొచ్చానంటే మేనేజర్, నిర్వాహకుడు అని చెప్తాం. చూడండి, ఈ టాపిక్లో వృత్తి నిర్వాహకుడు మరియు వ్యవస్థాపకుడు నాణానికి ఉన్న బొమ్మ బొరుసు లాంటి వారు. అంటే ఒక కాయిన్ తీసుకున్నట్లయితే ఒక కాయిన్కి ఇరువైపులా హెడ్ అండ్ టైల్స్ ఉంటాయి, బొమ్మ బొరుసు. అంటే కాయిన్ ఒకటే, ఒక పక్కన హెడ్ ఉంటే మరొక పక్కన టెయిల్ ఉంటుంది. అలానే ఒక కంపెనీని మనం తీసుకున్నట్లయితే ఆ కంపెనీ అనే దానిని ఒక కాయిన్తో కంపారిజన్ చేసినట్లయితే ఆ కాయిన్కి ఒక వైపున ఎంట్రీప్రీనియరు, మరొక వైపున నిర్వాహకుడు, మేనేజరు, ఇద్దరు కూడా ఉంటారు. అంటే ఈ ఇద్దరు సక్సెస్ఫుల్గా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో పనిచేసినట్లయితే ఎలాంటి సంస్థ అయినా ఎలాంటి కంపెనీ అయినా ఖచ్చితంగా లాభాల బాటలో, సక్సెస్ఫుల్ వేలో, ప్రాఫిట్ వేలో నడుస్తుందని చెప్పొచ్చు. అదే విషయాన్ని ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ రూపంలో చెప్పడం జరిగింది. వృత్తి నిర్వాహకుడు మరియు వ్యవస్థాపకుడు. వృత్తి నిర్వాహకుడు అంటే మేనేజర్ అన్నమాట. వ్యవస్థాపకుడు నాణానికి బొమ్మ బొరుసు లాంటి వారు వివిధ మార్గాలు సంస్థ విజయవంతంగా నడుపుటకు కానీ లేదా నష్టాలు చవిచూచుటకు కానీ ఆస్కారం లేదు. చూడండి, ఎంట్రీప్రీనియరు, నిర్వాహకులు ఈ ఇద్దరు కలిసి మనం మాట్లాడుకున్నాం, ఒకే తరహాగా ఆలోచించి మ్యూచువల్ అండర్స్టాండింగ్స్తో, అంటే ఒకే రకమైనటువంటి అభిప్రాయంతో ఒకే మాటతో కలిసి పనిచేసినట్లయితే విజయవంతంగా సంస్థకును నడపడానికి, అలాగే నష్టాలు రాకుండా ఉండడానికి వీరిద్దరూ కూడా ఎంతో కీ రోల్ పోషిస్తారని చెప్తున్నాం. ఒక సమర్థవంతమైన వ్యవస్థాపక వ్యూహం వ్యవస్థలో అంతర్భాగంగా ఉండాలి. అంటే ఒక సంస్థని మనం, కంపెనీని లేదా ఒక వ్యవస్థని నడిపేటప్పుడు దానికి అవసరమైనటువంటి ప్రణాళికలు అనేవి అంతర్గతంగా ఉండాలి. వ్యాపార పరిమాణంలో జరుగుతున్న మార్పుల వలన మరియు యాజమాన్యానికి నిర్వహణకు మధ్య గల తేడా వలన నిర్వహణను ఒక ప్రత్యేకమైన వృత్తిగా నిర్వహించారు. అంటే పూర్వకాలంలో ఎంట్రీప్రీనియరు, వృత్తి నిర్వాహకుడికి మధ్య పెద్ద వ్యత్యాసం ఏమీ ఉండేది కాదు. ఎంట్రీప్రీనియర్ అంటే వృత్తి నిర్వాహకుడు అనుకునేవారు, వృత్తి నిర్వాహకుడు అంటే ఎంట్రీప్రీనియర్ అనుకునేవారు గతంలో. అయితే ప్రస్తుత రోజుల్లో వ్యాపార యొక్క పరిమాణాలు పెద్దగా ఉండడం వలన, అంటే వాటి యొక్క పరిమాణం, తర్వాత అవి తయారు చేసేటువంటి ఉత్పత్తులు, లేకపోతే వీరి యొక్క ఆలోచన విధానాలు మారడం వలన వృత్తి నిర్వాహకుడికి ప్రత్యేకత ఏర్పడిందని, ఈ నిర్వహణ అనే దానిని ఒక ప్రత్యేకమైన వృత్తిగా చేపట్టడం జరిగిందని చెప్తున్నాం. ఈ ఇద్దరి యొక్క లక్ష్యాలు ఒక్కటే అయినప్పటికీ వారి మార్గాలు వేరగుట్టచ్చే వారి మధ్య కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే వృత్తి నిర్వాహకుడు, ఎంట్రీప్రీనియర్ ఇద్దరు కూడా వారి యొక్క ఆలోచన విధానాలు, వారి వేసేటువంటి ప్రణాళికలు ఒకటే. ఏంటి అని అంటే కంపెనీకి లేదా వారు ప్రారంభించిన లేదా చేయిస్తున్న వ్యాపారాన్ని లేదా వ్యవస్థకు లాభాలు రావాలనే ఆలోచనతో ఉన్న వాళ్ళిద్దరూ కూడా, వాళ్ళిద్దరి యొక్క కామన్ గోల్ ఒకటే. ఏంటి అని అంటే కంపెనీకి లేదా ఆ వ్యవస్థకి, వ్యాపారానికి లాభాలు ఆర్జించాలన్న ఆలోచన కామన్ గోల్ ఒకటే. కానీ
ఇక్కడ దాని గురించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నప్పుడు ఈ మేనేజర్ వృత్తి నిర్వాహకుడు అలానే ఎంట్రీప్రీనియర్ రెండు వేరు అని చెప్తున్నాం. ఇక్కడ వ్యవస్థాపకుడు అంటే ఎంట్రీప్రీనియర్ అంటే ఏంటి అని అంటే, వ్యవస్థాపకుడు అన్ని వేళలా మార్పు కోసం వెతుకుతాడు. ఎంట్రీప్రీనియర్ అనేవాడు అన్ని సందర్భాల్లో ఏం చేస్తాడనంటే కొత్తగా ఆలోచించాలి, కొత్తగా వ్యాపారాన్ని చేయాలి, లేదా కొత్తగా వస్తువుని ఉత్పత్తి చేయాలి, వినియోగదారునికి నూతనమైనటువంటి వస్తువులను లేదా న్యూ టెక్నాలజీని అందించాలి. అంటే ఇన్నోవేషన్, కొత్తగా ఆలోచించేవాడిని మనం ఏమని చెప్తాం అంటే ఎంట్రీప్రీనియర్. సమాజంలో ఏదైనా ఒక మార్పు వచ్చిందనుకో, ఆ మార్పుని వెంటనే పరిశీలించి ఆ మార్పుకు తగ్గట్లుగా అవకాశాలను సృష్టించుకునే వాడిని ఏమని చెప్తామంటే ఎంట్రీప్రీనియర్ అని చెప్తాం, అంటే వ్యవస్థాపకుడు అని చెప్తాం. ఇక వృత్తి నిర్వాహకుడు అంటే ఏంటి అంటే, వృత్తి ఇట్స్ ఏ ప్రొఫెషనల్ అన్నమాట. ప్రొఫెషనల్ మేనేజర్ అంటే తన యొక్క వృత్తి ఏంటి అని అంటే, ఏదైనా ఒక ప్రత్యేకింపబడిన లేదా ప్రత్యేకత కలిగినటువంటి కోర్సులను లేదా ఎక్కడైనా గుర్తింపబడినటువంటి సంఘ సభ్యుడిగా ఉండి ఏదైనా ఒక పనిలో ప్రత్యేకత కలిగినటువంటి వ్యక్తిని మనం ఏమని చెప్తామంటే వృత్తి నిర్వాహకుడు అని చెప్తాం. చూడండి, వృత్తిరీత్యా నిర్వహణాధికారి ప్రణాళికలు తయారు చేయడం, వ్యవస్థీకరణ, దిశానిర్దేశన, నియంత్రణ అంశములలో నిపుణుడై ఉండాలి. అంటే ఇక్కడ ఎంట్రీప్రీనియర్ గురించి మనం మాట్లాడినప్పుడు తన యొక్క ఆలోచన విధానం ఎంతసేపు కూడా న్యూ ప్రొడక్ట్స్ మీద, న్యూ ఐడియాస్ మీద, ఇన్నోవేషన్ మీద బేస్ అయి ఉంటుంది ఎంట్రీప్రీనియర్ది. మరి ప్రొఫెషనల్ మేనేజర్ అంటే వృత్తి నిర్వాహకుడిది ఎలా ఉంటుంది అంటే, తన యొక్క ఆలోచన విధానానికి వృత్తి నిర్వాహకుడు ఏం చేయాలి అని అంటే దిశానిర్దేశన చేయాలి, వ్యవస్థీకరణ చేయాలి, అలానే సరైనటువంటి ప్లానింగ్ని చేయాలి. ఇక్కడ నూతనంగా వస్తువుని తయారు చేయాలన్న ఆలోచన తనకు వస్తే ఆ వస్తువుని ఎలా తయారు చేయాలి, ఆ వస్తువుని తయారు చేయడానికి ఎలాంటి రా మెటీరియల్స్ అవసరం, లేకపోతే ఆ వస్తువుని తయారు చేయడానికి కావలసినటువంటి ముడి పదార్థాలు ఏంటి, అసలు వాట్ ఈస్ ద సోర్సెస్ ఆఫ్ అనే దాని గురించి, వాట్ ఈజ్ వాట్ అనే దాని గురించి మొత్తం ఎనాలిసిస్ చేసేవాడు ఎవడనంటే వృత్తి నిర్వాహకుడు అన్నమాట. ఇక్కడ వ్యాపార నిర్వహణకు సంబంధించి ఏదో ఒక రంగంలో పూర్తి పరిజ్ఞానం ఉండాలి. వృత్తి నిర్వాహకుడికి ఏమి ఉండాలి అని అంటే పూర్తి పరిజ్ఞానం ఉండాలి. దేని మీద? వ్యాపారాన్ని ఎలా నిర్వహించాలి, ఎంట్రీప్రీనియర్ తీసుకున్నటువంటి నూతన ఆలోచనకి, నూతన నిర్ణయానికి మన ప్రణాళికలు ఏ విధంగా ఉండాలి, వ్యవస్థీకరణ ఏ విధంగా ఉండాలి, దాన్ని ఏ విధంగా నియంత్రించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ వృత్తి నిర్వాహకుడికి అనుభవపూర్వకంగా తెలిసి ఉండాలి అని చెప్తున్నాడు. తర్వాత వృత్తిరీత్యా నిర్వహణాధికారి గుర్తించబడిన ఒక వృత్తి సంఘములో సభ్యుడై ఉండాలి. ఇక్కడ ఎంట్రీప్రీనియర్గా మారాలి అని అంటే నూతన ఆలోచన ఉండి ఆ నూతన ఆలోచనని అమలు చేయడానికి కొంత డబ్బు ఉంటే సరిపోద్దండి. ఇక్కడ ఎంట్రీప్రీనియర్కి నిర్వాహకుడికి మధ్య తేడా చూసినప్పుడు ఈ నిర్వాహకుడుగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా తనకి అపారమైనటువంటి అనుభవం కలిగి ఉండాలి. తర్వాత ప్రణాళికని సిద్ధం చేయగలగాలి, సిద్ధం చేసిన ప్రణాళికని అమలు చేయగలగాలి, అమలు చేసేదానిని నియంత్రించగలగాలి. ఇలా అన్ని విషయాలలో నిపుణుడై ఉండి ఏదో ఒక సంఘంలో సభ్యుడై ఉండాలి. సంఘంలో అంటే ఇక్కడ మనకి ఏదైనా ఒక అర్హత కలిగి ఉండాలని చెప్తున్నాం అన్నమాట. ఎంట్రీప్రీనియర్కి అర్హత ఏదైనా అవసరమా అని అంటే తన దగ్గర డబ్బుండి నూతన ఆలోచన వస్తే దాన్ని అమలు చేయగలిగితే ఎంట్రీప్రీనియరే. కానీ నిర్వాహకుడిగా మారాలి అని అంటే చూడండి, ప్రస్తుత రోజుల్లో మేనేజ్మెంట్కి సంబంధించి అనేక మంది అనేక రకాల స్పెషల్ కోర్సులు చేయడం జరుగుతూ ఉంది. మనం ఫర్దర్ ఫ్యూచర్లో ఎంకామ్ ఆర్ ఎంబీఏ ఇలా మేనేజ్మెంట్ కోర్సులు చదువుతూ ఉన్నప్పుడు మనకి అక్కడ వచ్చేటువంటి టాపిక్లను అడ్వాన్స్డ్గా మనకి డిగ్రీ సెకండ్ ఇయర్లో మనకి 4th సెమ్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. చూడండి, వీటికి మధ్య తేడా చూసినట్లయితే ఎంట్రీప్రీనియర్కిను వృత్తి నిర్వాహకుడికి మధ్య మనం తేడా చూసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషను రాయనవసరం లేకుండా క్యాపిటల్ లెటర్గా ఈ మీన్స్ ఎంట్రీప్రీనియర్.
ఎం మీన్స్ మేనేజర్, ఇలా మన షార్ట్కట్లో రాయడం జరిగింది. చూడండి ఇక్కడ ఎంట్రీప్రీనియర్కిను తర్వాత మేనేజర్కి, వృత్తి నిర్వాహకుడికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలని మనం చూసినట్లయితే చాలా సింపుల్గా ఒక 6 వ్యత్యాసాల్లో వీరి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అనేది ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటనంటే రిస్క్ని భరించడం. అంటే వచ్చేటువంటి రిస్క్ని ఎంట్రీప్రీనియర్ ఎలా తీసుకుంటాడు, మేనేజర్ ఎలా తీసుకుంటాడు అనే దాని గురించి చూడండి. ఫస్ట్గా మనం వ్యవస్థాపకుడు గురించి మాట్లాడినట్లయితే వ్యవస్థాపకుడు ఎల్లవేళలా జాగరూకుడై ఉంటాడు. అంటే కంపెనీని ప్రారంభించినటువంటి వ్యక్తి ఎల్లవేళలా ఆ కంపెనీకి నిజానికి ఒక కుక్కలా కాసుకుని కూర్చోవడం జరుగుతుంది. అంటే ఎలా అనంటే కంపెనీలో లేదా సమాజంలో వచ్చేటువంటి మార్పులు ఎప్పుడు ఏ విధంగా మారతాయి అనే దాని గురించి చాలా భయంతోనూ ఆసక్తితోనూ కుక్కల ఎదురు చూస్తూ ఉంటాడని దీని అర్థం. వ్యవస్థాపకుడు ఎల్లవేళలా జాగరూకుడై ఉంటాడు. అతడు ఊహించినట్లు రిస్క్ను ఆమోదించడమే గాక అన్ని అవాంతరాలను అనిశ్చయతలను ఎదుర్కొంటాడు. నూతనంగా ఒక వ్యక్తికి ఆలోచన వస్తే ఆ ఆలోచనని అమలు చేస్తే దాని వలన వచ్చే పరిణామం లాభం కానివ్వండి నష్టం కానివ్వండి దాన్ని పొందడానికి సిద్ధపడి ఉండాల్సినది ఎవరనంటే ఎంట్రీప్రీనియర్. ఇక నిర్వాహకుడి గురించి మనం మాట్లాడితే నిర్వహణ అధికారి తన నిర్వహణలో ఏ విధమైన రిస్క్ను భరించడు. అంటే కొత్త వస్తువుని లేదా కొత్త సంస్థను ప్రారంభించాలనే ఆలోచన తనది, ఎంట్రీప్రీనియర్ది. ఆ ఆలోచనకి సంబంధించిన ప్రణాళికల్ని సిద్ధం చేస్తాడు. కానీ సంస్థకి ఏదైనా నష్టం వస్తే వచ్చిన నష్టాన్ని భరించేది ఎంట్రీప్రీనియర్. ఎలాంటి నష్టము భరించిన వాడు మేనేజర్. రిస్క్లో ఏ విధమైన భాగస్వామ్యం పొందడు. అయితే వ్యాపార నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొంటాడు. ఇక్కడ తను చేసేటువంటి ప్రణాళిక ఆధారంగా, వ్యవస్థీకరణ ఆధారంగా, నిర్వహణ ఆధారంగా, నియంత్రణ ఆధారంగా మేనేజరు ఏ విధమైనటువంటి నష్టం వచ్చినా భరించడు. కానీ దానివలన ఎదురయ్యేటువంటి సమస్యల్ని తను ఎదుర్కొంటాడనమాట మేనేజర్ అనేవాడు. ఇక రెండవది కన్సిడరేషన్. ఇది రిస్క్. కన్సిడరేషన్ మీన్స్ ప్రతిఫలం. చూడండి ఇక్కడ ఎంట్రీప్రీనియర్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు వ్యవస్థాపకుడు ఎల్లప్పుడూ లాభాల కొరకు కృషి చేస్తాడు. లాభాలు వస్తాయా రావా అన్నది పూర్తిగా అనిశ్చితమైనది. అప్పుడప్పుడు నష్టాలు కూడా రావచ్చు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ రెండవది గురించి మనం మాట్లాడితే కన్సిడరేషన్, ఒకటి రిస్క్, రెండవది కన్సిడరేషన్ ప్రతిఫలం. ఎంట్రీప్రీనియర్ అనేవాడు తన దగ్గర ఉన్నటువంటి సొంత పెట్టుబడితో తనకు వచ్చినటువంటి ఆలోచన ద్వారా ఒక వ్యవస్థను స్థాపించి ఆ వ్యవస్థ వలన లాభాలు మాత్రమే రావాలి అని కోరుకుని లాభాల కోసం ఎదురు చూస్తాడు. కానీ కొన్ని సందర్భాల్లో నష్టాలు కూడా రావచ్చు. ఇది లాభం వచ్చినా నష్టం వచ్చినా పూర్తిగా దాన్ని అనుభవించేటువంటి అధికారము బాధ్యత ఎవరికైతే ఉందంటే ఎంట్రీప్రీనియర్కి ఉందన్నమాట. ఎలా అనంటే కంపెనీని ప్రారంభించింది తనే కాబట్టి దానిలో వచ్చినది లాభమైన నష్టాన్నైనా అనుభవించాల్సిన బాధ్యత ఎవరిదంటే ఎంట్రీప్రీనియర్ది. ఇక మరి మేనేజర్ యొక్క బాధ్యత ఏ విధంగా ఉంటుంది అనంటే నిర్వహణ అధికారి లాభ నష్టాలతో పని లేదు. అంటే ఇక్కడ నిర్వహణ అధికారి మేనేజర్ అనేవాడు కేవలం సంస్థలో ఉద్యోగి మాత్రమే. ఇక్కడ ఎంట్రీప్రీనియర్ అనేవాడు ఎలాంటి వాడు అనంటే సంస్థ యొక్క యజమానికి నష్టం వచ్చినా లాభం వచ్చినా పూర్తిగా అనుభవించాలి. ఇక్కడ మేనేజర్ అనేవాడు ఏమని చెప్తున్నాం, ఉద్యోగి అని చెప్తున్నాం. ఈ ఉద్యోగి కంపెనీలో లాభం వచ్చినా నష్టం వచ్చినా ప్రతి నెల తనకు అవసరమైన లేదా రావాల్సిన జీతాన్ని పూర్తిగా పొందే అధికారం కలిగినటువంటి వ్యక్తి ఎవరనంటే
నిర్వాహకుడు. నిర్వహణ అధికారి లాభ నష్టాలతో పని లేదు, స్థిరమైన జీతానికి పనిచేస్తాడు, అతని ఆదాయంలో మార్పు ఉండదు. ఇక్కడ మేనేజర్కి ప్రతి నెల ఇవ్వాల్సినటువంటి జీతం మాత్రం ఇస్తాం, తనకు వచ్చేటువంటి ఆదాయంలో ఎలాంటి మార్పు ఉండదు. ఇక్కడ మాత్రం ఎంట్రీప్రీనియర్కి ఏదైనా కంపెనీలో అధిక లాభాలు వస్తే తన యొక్క ఆదాయంలో మార్పులు రావచ్చు, తను ఉన్నటువంటి ప్రజెంట్ పొజిషన్ చేంజ్ అవ్వచ్చు, నష్టాలు వచ్చినా లాభాలు వచ్చినా తన యొక్క పరిస్థితి దానికి తగ్గట్లుగా లాభాలకు లేదా నష్టాలకు తగ్గట్లుగా మారుతూ ఉంటుంది. మేనేజర్ యొక్క పరిస్థితి అలా కాదు, ఎప్పుడు ఒకే జీతానికి లేదా శాలరీకి పనిచేసేవాడు కాబట్టి తన ఆదాయం అనేది పెద్దగా మార్పు రాదు. తర్వాత లక్ష్యం, గోల్స్. లక్ష్యం చూడండి, వ్యవస్థాపకుని లక్ష్యం కొత్త సంస్థను ఏర్పాటు చేయుట, కొత్త వ్యాపారాలను ప్రారంభించడం. ఎంట్రీప్రీనియర్ యొక్క ఆలోచన లేదా లక్ష్యం ఎలా ఉంటుంది అని అంటే, కొత్తగా వస్తువులను తయారు చేసామా లేదా కొత్త వ్యాపారాలను చేసామా, దాని ద్వారా లాభాలను పొందామా అనేది తన యొక్క లక్ష్యంగా ఉంటే, మేనేజర్ యొక్క లక్ష్యం ఏ విధంగా ఉంటుంది అని అంటే, నిర్వహణ అధికారి అమలులో ఉన్న నడుస్తున్న వ్యాపార సంస్థ వ్యవహారాలను క్రమపద్ధతిలో నిర్వహిస్తారని చెప్తున్నాడు. అంటే కొత్త వ్యాపారాలన్నా చేయాలి లేదా కొత్త వస్తువులన్నా తయారు చేయాలి అని ఎంట్రీప్రీనియర్ అనుకుంటే, మేనేజర్ అనేవాడు ఏమనుకుంటాడని అంటే, నడుస్తున్నటువంటి వ్యాపారాన్ని ఒక క్రమ పద్ధతిలో ఒక సిస్టమేటిక్ వేలో మనం నడపాలి అని ఆలోచించేవాడిని మనం ఏమని చెప్తామంటే మేనేజర్ అని చెప్తాం. తర్వాత స్థితి, నాలుగవది స్థితి. స్టాండర్డ్స్ అని కూడా చెప్పచ్చు. స్థితి చూడండి, వ్యవస్థాపకుడు వ్యాపార సంస్థ సొంతదారుడు, స్వతంత్రుడు. అంటే ఇక్కడ తన యొక్క పొజిషన్, స్టాండర్డ్స్ లేదా పొజిషన్ అని కూడా మనం మాట్లాడవచ్చు. ఎంట్రీప్రీనియర్ యొక్క పొజిషన్ ఎలా ఉంటుంది అంటే ఇండివిజువల్ పర్సన్ అనమాట. అంటే సొంతదారుడు, స్వతంత్రుడు. హీ వాజ్ ఏ ఫ్రీడమ్ పర్సన్. అంటే ఎవరి క్రింద పనిచేయడు కాబట్టి తనకు నచ్చినటువంటి విధంగా తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ఇక మేనేజర్ గురించి మనం మాట్లాడితే, నిర్వహణాధికారి సంస్థలోని ఒక ఉద్యోగి, స్వతంత్రుడు కాదు. హీ వాజ్ ఏ నాట్ ఫ్రీడమ్ పర్సన్ అని చెప్పచ్చు. ఎలా అని అంటే ఇక్కడ టైమింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఎంట్రీప్రీనియర్ అనేవాడు తన యొక్క పొజిషన్ ఏ విధంగా ఉంటుందంటే, సొంతంగా పెట్టుకున్నాడు వ్యాపారాన్ని లేదా వ్యవస్థని లేదా కంపెనీని, తనకు నచ్చితే రావచ్చు లేకపోతే ఆగిపోవచ్చు, తన యొక్క సొంతానికి ఏ విధమైనటువంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చు. కానీ మేనేజర్ అనేవాడు సంస్థలో ఉద్యోగి, ఒకరి క్రింద మనం పనిచేస్తున్నాం అంటే పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్ ప్రకారంగా డ్యూటీకి వెళ్ళాలి రావాలి. అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు అంటే తన యొక్క పై అధికారులు కానీ లేదా సంస్థ నిర్వాహకుడు ఎంట్రీప్రీనియర్ చెప్పేది కానీ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినటువంటి వాడు ఎవడనంటే మేనేజర్ అన్నమాట. తర్వాత క్వాలిఫికేషన్స్, అర్హత. ఎంట్రీప్రీనియర్కు ఉండేటువంటి అర్హత ఏంటి, తర్వాత మేనేజర్కు ఉండేటువంటి అర్హత ఏంటి అని అంటే, వ్యవస్థాపకుడికి మనం స్టార్టింగ్లో చెప్పామండి, ఎలాంటి అర్హత ఉండనవసరం లేదు. కొత్త ఆలోచన వచ్చి ఆ ఆలోచనను అమలు చేయడానికి అవసరమయ్యేటువంటి నగదు లేదా మూలధనం తన దగ్గర ఉంటే చాలు, ఆ వ్యక్తిని మనం ఏమని చెప్పొచ్చు అని అంటే ఎంట్రీప్రీనియర్ అని చెప్పొచ్చు. చూడండి, వ్యవస్థాపకుడు ఎటువంటి విశ్వవిద్యాలయ విద్యార్హతలు పొంది ఉండనవసరం లేదు, కేవలం స్వీయ అనుభవం, సమర్థత, నైపుణ్యం ఉంటే చాలు. ఎంట్రీప్రీనియర్కి అనేవాడికి ఎలాంటి అర్హత ఉండనవసరం లేదు, ఎక్కడ ఏ యూనివర్సిటీలోనూ పీజీలు పిహెచ్డీలు డిగ్రీ పట్టాలు పొందనవసరం లేదు. తనకు ఏదైనా సొంతంగా ఆలోచన లేకపోతే ఏదైనా అనుభవం ఉన్నట్లయితే ఆ ఆలోచన అనుభవాలను ఆధారంగా చేసుకుని ఎంట్రీప్రీనియర్గా మారవచ్చు.
మరి మేనేజర్గా మారాలి అని అంటే ఏముండాలి అంటే నిర్వహణ అధికారికి నిర్దిష్టమైన డిగ్రీలు, విద్యార్హతలు, అనుభవం మొదలగునవి అవసరమవుతాయి. చూడండి, ఇక్కడ మేనేజర్గా ఒక పర్సన్ మారాలి అని అంటే ఆ వ్యక్తికి ఖచ్చితంగా ఏదైనా కొన్ని డిగ్రీ లేదా డిగ్రీ అర్హతలు ఉండాలి. అలానే తను చేసేటువంటి పనిలో అనుభవం ఉండాలి, విద్యార్హతలు ఉండాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇద్దరిలో కంపారిజన్ చేస్తే ఎంట్రీప్రీనియర్కి నో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని చెప్పొచ్చు. ఎలాంటి విద్యార్హతలు లేకపోయినా ఒక కంపెనీకి యజమానిగా మారిపోవచ్చు. ఎప్పుడు తన దగ్గర తగినంత డబ్బుండి, నూతన ఆలోచన ఉండి, అనుభవం ఉంటే ఎంట్రీప్రీనియర్ యజమానిగా మారిపోవచ్చు. నిర్వాహకుడుగా మారాలి అని అంటే ఖచ్చితంగా ఏదైనా ఒక డిగ్రీ అర్హత కానీ, విద్యా అర్హత కానీ, అనుభవం కానీ ఉన్న వాళ్ళని మాత్రమే నిర్వాహకులుగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇక లాస్ట్ వన్ ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ అంటే నవకల్పన. నవకల్పన చూడండి, వ్యవస్థాపకుడు తన నవకల్పన శక్తిపై ఆధారపడి సంస్థను నెలకొల్పుతాడు. ఉత్పాదక కారకాలలో మార్పులు చేర్పులు చేస్తారు. ఉత్పాదకత కారకాలలో మార్పులు చేర్పులు చేస్తాడు. ఇక్కడ ఎంట్రీప్రీనియర్ అనే దాని గురించి మనం ఈ గతంలో ఒక టాపిక్ మాట్లాడాం. టైప్స్ ఆఫ్ ఎంట్రీప్రీనియర్స్లో ఇన్నోవేషన్, ఎంట్రీప్రీనియర్, నవకల్పన, వ్యవస్థాపకుడు అనే దాని గురించి మాట్లాడాం. ఇక్కడ ఎంట్రీప్రీనియర్ అనేవాడు ఏం చేస్తాడు అని అంటే సమాజంలో వస్తున్నటువంటి మార్పులకు ఆధారంగా లేదా తన దగ్గర ఉన్నటువంటి ఆలోచన విధానాల ఆధారంగా కంపెనీలో కానీ వస్తువులో కానీ పూర్తిగా మార్పులు చేర్పులు చేసే అధికారం లేదా అవకాశం కలిగినటువంటి వ్యక్తిని ఎంట్రీప్రీనియర్ అని చెప్తాం. ఇక నిర్వాహకుడి గురించి మనం మాట్లాడితే నిర్వహణ అధికారి సంస్థ యొక్క రోజువారీ కార్యక్రమాలను ముందుగా నిర్ణయించిన విధానాల ఆధారంగా నిర్వహిస్తాడు. నిర్వహణ అధికారి అంటే మేనేజర్ అనేవాడు ఏం చేయాలి అని అంటే ఒక ప్రిపేర్డ్ ప్లాన్ ఉంటుంది, ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, ముందుగానే డిజైన్ చేసినటువంటి ఒక టైం టేబుల్ ఉంటుంది. ఆ టైం టేబుల్ ఆధారంగా ఈరోజు ఏ పని చేయాలి, రేపు ఏ పని చేయాలి, ఎల్లుండి ఏ పని చేయాలి అంటే ప్రిపేర్డ్గా మాన్యువల్ ఒక టైం టేబుల్ లేదా ప్రోగ్రామ్ లేదా ప్లాన్ అనేది ఉన్నట్లయితే ఆ ప్లాన్ను మాత్రమే ఫాలో అయ్యి తన వృత్తిని నిర్వహించాల్సినటువంటి బాధ్యత మేనేజర్కు ఉంటుంది. అంటే ఇక్కడ కొత్త రకాల వస్తువులని, ఆలోచనల్ని తనకు నచ్చినప్పుడు చేసేయచ్చు, తనకి ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు. నిర్వాహకుడికి మాత్రం తనకి ఉన్నటువంటి టైం టేబుల్ని ఆధారంగా లేదా తనకు ఉన్నటువంటి ప్రణాళికను ఆధారంగా చేసుకుని మాత్రమే తన వృత్తిని నిర్వహించాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి ఎంట్రీప్రీనియర్లకి మరియు నిర్వాహకుడికి, వృత్తి నిర్వాహకుడికి మధ్య గల తేడాలని చూసాం. ఇందులో ఎంట్రీప్రీనియర్ అనేవాడికి రిస్క్ ఎక్కువగా ఉంటుంది, మేనేజర్కి రిస్క్ తక్కువగా ఉంటుంది. ఎందుకు అనంటే కంపెనీకి లాభం వచ్చినా నష్టం వచ్చినా భరించాల్సినటువంటి బాధ్యత ఎంట్రీప్రీనియర్ది. లాభ నష్టాలతో సంబంధం లేకుండా కేవలం జీతానికి మాత్రమే, ఒక స్థిరమైనటువంటి ఆదాయానికి మాత్రమే పనిచేసేవాడు కాబట్టి మేనేజర్కి ఎలాంటి ఆదాయాల్లో మార్పులు ఉండదు. ఇక లక్ష్యం గురించి మనం మాట్లాడితే ఇక్కడ లక్ష్యం గురించి, గోల్స్ గురించి మనం మాట్లాడితే ఎంట్రీప్రీనియర్ యొక్క గోల్ ఎలా ఉంటుంది అని అంటే న్యూ ఇన్నోవేషన్స్ చేయాలి, నూతన వస్తువులను, నూతన వ్యాపార సంస్థలని చేయాలి అన్న ఆలోచనతో ఎంట్రీప్రీనియర్ ఉంటే, మేనేజర్ యొక్క లక్ష్యం నడుస్తున్నటువంటి వ్యాపార సంస్థ మరింత విజయవంతంగా ఒక క్రమ పద్ధతిలో నడవాలని చూసేవాడు మేనేజర్. తన యొక్క పొజిషన్, స్థితి ఎలా ఉంటుందని అంటే హీ వాజ్ ఏ ఓనర్ ఆఫ్ ది కంపెనీ ఆర్ బిజినెస్ అని చెప్పవచ్చు. సంస్థ యొక్క యజమాని కాబట్టి తన ఇష్టానుసారంగా ఉండొచ్చు. ఇక్కడ మేనేజర్ తన ఇష్టానుసారంగా ఉండడానికి అవకాశం లేదు. ఇక అర్హత, క్వాలిఫికేషన్ గురించి మనం మాట్లాడితే హీ వాజ్ నో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఎంట్రీప్రీనియర్కి ఎలాంటి విద్యార్హత ఉండాల్సిన అవసరం లేదు. మేనేజర్కి కనీసం ఒక డిగ్రీ అర్హత కానీ, విద్యార్హత కానీ
దానితో పాటు దానికి సంబంధించినటువంటి వృత్తిలో నైపుణ్యత లేదా అనుభవం ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇక లాస్ట్ వన్ ఇన్నోవేషన్. తన యొక్క ఆలోచన విధానం ఎంతసేపు కూడా ఎంట్రీప్రీనియర్ది నూతనంగా ఆలోచించాలి, నూతన వస్తువులను, నూతన వ్యాపార సంస్థలని నిర్వహించాలనేది తన ఆలోచన విధానం. అయితే నడుస్తున్నటువంటి వ్యాపార సంస్థని లేదా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లుగా ముందుగానే తన ప్రణాళికను రూపొందించిన విధంగా నడుచుకునేవాడిని మేనేజర్ అని చెప్తామన్నమాట. ఇక్కడితో మనకి ఎంట్రీప్రీనియర్కి మరియు మేనేజర్కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలని కూడా తెలుసుకోవడం జరిగింది.